హాయ్ ఫ్రెండ్స్, మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే చియా సీడ్స్ అలాగే సబ్జా అండి. సబ్జా గింజల్ని నానబెట్టి మనం 3 ఫ్లేవర్లలో అంటే పిల్లలకి డ్రింకులు అవి ఇచ్చే కన్నా ఇలాగ మన ఇంట్లో కనుక ఇవి నానబెట్టుకుని మనం సబ్జా గింజలు అలాగే చియా సీడ్స్ నానబెట్టిన గింజలు ఉంచుకుని వాటిని ఎప్పటికప్పుడు ఇలాగా లైక్ మన ఇంట్లోనే నిమ్మకాయ నీళ్ళు అవి కలుపుకుని చేసుకుంటే చాలా మంచిది కదండి. దానికి చూడండి అలాగా కొద్దిగా సబ్జా గింజలు చియా సీడ్స్ రెండు కూడా కలిపి నానబెట్టానండి. నానబెట్టిన వాటిలోకి కొద్దిగా వాటర్ తీసుకుని ఆ గింజలు వేసిన తర్వాత కొద్దిగా స్పూన్తో కలుపుకున్న తర్వాత జస్ట్ నిమ్మకాయ నీళ్ళు లేదంటే మన దగ్గర రెడీమేడ్ ఉంటే రెడీమేడ్ లేదంటే నిమ్మ జ్యూస్ కలిపి తీసుకుంటే చాలా బాగుంటుంది. ఇది ఒక షర్బత్ కింద ఇవ్వండి, పిల్లలకి చాలా మంచిది. అలాగే రెండోది ఈనోతో అండి. ఈనోతో చేస్తున్నాను ఇంకో ఫ్లేవర్. లైక్ ఈనో చాలా రకాల ఫ్లేవర్ వస్తాయి కదా, ఆరెంజ్ అలాగే లెమను, మనకి ఏ ఫ్లేవర్ నచ్చితే ఆ ఫ్లేవర్. అది నాకు వేళ ఆరెంజ్ ఉందండి. ఆరెంజ్కి నేను చూడండి ఆ వాటర్లో అది వేసి తర్వాత ఈ సబ్జా గింజలు కూడా వేసి ఇంకా ఫుల్గా వాటర్ వేసుకుంటే కనుక లైక్ సోడా అలా ఉంటుందండి. ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇదొక ఫ్లేవరు. అలాగే ఇంకొక ఫ్లేవరు లైక్ ట్యాంగ్తో చేస్తున్నానండి. ట్యాంగ్ నేను వేళ లెమన్ ఫ్లేవర్ తీసుకున్నాను. ట్యాంగ్ అంటే యాక్చువల్గా అది షుగర్తో కూడా కలిపి వస్తున్నాయి కదా, అంటే పిల్లలకి బయట డ్రింకుల కన్నా ఎలాగో అడుగుతారు, తప్పదు కదా. అందుకని ఇలాగా ఈ సబ్జా చియా సీడ్స్ రెండు కూడా మన ఆరోగ్యానికి మంచివి కదా, అందుకని ఇలా ట్రై చేసి ఇవ్వండి. అలాగే ఇది కూడా ఆ సబ్జా గింజలు అలాగే చియా సీడ్స్ గ్లాసులోకి వేసుకున్న తర్వాత ట్యాంగ్ నేను వేళ లెమన్ ఫ్లేవర్ వాడానండి. అది కూడా వేసి మొత్తం అన్నీ శుభ్రంగా కలిపి తీసుకుంటే చాలా బాగుంటాయి. మూడు కూడా ట్రై చేసి మీకు ఏ ఫ్లేవర్ బాగా నచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే పిల్లలకి డ్రింకుల కన్నా ఇవి ఇవ్వడానికి ట్రై చేయండి. సబ్జా చియా సీడ్స్ మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయండి. తప్పకుండా ట్రై చేయండి. మూడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకున్నట్టయితే ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ.